హలో గైస్ 9 మ్యాచ్ల సుదీర్ఘ రెస్ట్ తర్వాత ఈరోజు దబాంగ్ ఢిల్లీతో ఆడబోతున్నాడు పవన్ కుమార్ శరవత్. మీరు వింటుంది నిజమే. ఈరోజు మ్యాచ్లోకి పవన్ శరవత్ రాబోతున్నాడని చెప్పేసి పవన్ శరవత్ తన ఇన్స్టాగ్రామ్లో ప్రకటించడం జరిగింది త్రూ ఏ రీల్. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్ ఈరోజు ఆడబోయేటువంటి మ్యాచ్లో స్ట్రాటజీలో కొన్ని మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా పవన్ కుమార్ శరవత్ సెకండ్ రైడర్ అండ్ థర్డ్ రైడర్కి ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని రైడ్స్ తనే చేసేయకుండా కొన్ని రైడ్స్ని ఆశీష్ నర్వాల్కి, కొన్ని రైడ్స్ని విజయ్ మలిక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ కుమార్ శరవత్ తన బెస్ట్ని తను ఇస్తూనే సెకండ్ రైడర్ అండ్ థర్డ్ రైడర్ని కూడా ఎంకరేజ్ చేయాలి. అండ్ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల్ని విజయ్ మలిక్కే వహించాలి. ఎందుకంటే పవన్ కుమార్ శరవత్ పైన ప్రెషర్ ఉంటే కనుక తను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతాడు. సో ఈ నేపథ్యంలో కెప్టెన్సీ ప్రెషర్ని విజయ్ మలిక్కే తీసుకుని ఒక రైడర్ లాగా, ఒక మెయిన్ రైడర్ లాగా ఆడేటువంటి బాధ్యతని మాత్రం పవన్ కుమార్ శరవత్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ ముగ్గురు రైడర్స్ ఈక్వల్గా రైడ్స్ చేసి ఈక్వల్ ఇంపాక్ట్ని కనబరిస్తే కనుక దబాంగ్ ఢిల్లీని తెలుగు టైటన్స్ ఓడించవచ్చు. అండ్ డిఫెన్స్ కూడా హేస్టీ ఛాలెంజెస్ చేయకూడదు. చాలా కంట్రోల్డ్గా, చాలా కాన్ఫిడెంట్గా ఆడాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్ డిఫెన్స్. ఏమాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. అవతల ఉన్నది నవీన్ ఎక్స్ప్రెస్ అండ్ ఆశు మలిక్ లాంటి స్టార్ రైడర్స్, యంగ్ రైడర్స్. అండ్ పవన్ కుమార్ శరవత్ రాకతో తెలుగు టైటన్స్లో ఒక నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పాలి. ప్రధానంగా ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇవాల్టి మ్యాచ్లోకి అడుగు పెట్టబోతోంది తెలుగు టైటన్స్. లాస్ట్ మ్యాచ్లో అగైన్స్ట్ దబాంగ్ ఢిల్లీ మనం 4 పాయింట్లతో ఓడిపోయాం. సో సరైనటువంటి టైం దబాంగ్ ఢిల్లీ పైన రివెంజ్ తీసుకోవడానికి. అండ్ రాబోయేటువంటి 4 మ్యాచ్ల్లో కూడా పవన్ శరవత్ ఆడతాడు కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ తోటి, ఒక పాజిటివ్ మొమెంటం తోటి తెలుగు టైటన్స్ ఆ 4 మ్యాచ్లోకి అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరి మీరేమనుకున్నారు ఫ్రెండ్స్? పవన్ శరవత్ రాకపోయినా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోవడానికి ట్రై చేయండి.